జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామభద్రాయ నమః. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి. నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు సోమామృత సోదరాయై. అనగా శ్రవణ నక్షత్రం అనగా మనకు మహావిష్ణువుకి సంబంధించినటువంటి నక్షత్రమని భవిష్యోత్తర పురాణంలో మనకు ఉన్నది. ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటిది. ఈ శ్రావణ మాసంలో మనకు నిత్యము కూడా పర్వమే. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి గొప్పనైనటువంటి రోజు పౌర్ణిమ తర్వాత కృష్ణపక్షంలో అష్టమి రోజు, రోహిణీ నక్షత్రయుక్త అష్టమి రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. కృష్ణ అంటే మనకు సర్వం కరోతీతి అంటే అన్నింటినీ కూడా చేసేటువంటి స్వామి. కృష్ణ అంటే కర్షతీతి ఆకర్షించేటువంటి స్వామి. భగవంతుడు అనేక అవతారాలు, మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహోత వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కీచ తే దశ అని అవతారాలు అనేకం. ఇందులో ప్రధానంగా మనం దశావతారాల్లో శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో 5000 సంవత్సరాలకు పైగా మనకు ఆ స్వామివారు ఆవిర్భవించి మనందరినీ కూడా సంరక్షించడానికి, అనుగ్రహించడానికి మనందరినీ కూడా స్వామి ఆవిర్భవించాడు. ఆత్మానాం మానుషం మన్యే. శ్రీరామచంద్ర స్వామి వారు నేను మానవ రూపాన్ని ధరించి దశరథాత్మజం అని స్వామి చెప్పారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రము స్వామివారు స్వయంగా నేను భగవత్ స్వరూపాన్ని, లీలాస్వరూపం స్వామివారు సాక్షాత్తు స్వయం భగవంతుడు అని ప్రకటించాడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మను భాగవతంలో పోతన్న అద్భుతంగా వర్ణించారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. ఆ నందుడి యొక్క పుత్రుడు అని శ్రీకృష్ణ పరమాత్మ విశేషాన్ని చెబుతున్నారు. పోతన్న కూడా నేను కీర్తికి కానివ్వండి, ధనముకు కానివ్వండి ఈ భాగవతాన్ని రచిస్తలేను, కేవలము శ్రీకైవల్య పదంబు చేరుటకనే చింతించదన్ అని చెబుతారన్నట్టు. అలాంటి గొప్పనైనటువంటి మహానందాంగనుడైనటువంటి ఆ స్వామివారు అష్టమి రోజు కృష్ణపక్షం అంటే నలుపు అని అర్థం వస్తుంది. కృష్ణపక్షంలో అష్టమి రోజు అర్ధరాత్రి. ఈ శ్రావణ మాసానికి కూడా నభో మాసం అని అంటారు. నభో అంటే సంస్కృతంలో అమరకోశంలో శ్రావణం అని అర్థం అన్నట్టు. ఆ నభో మాసం అర్ధరాత్రి అంతా కూడా కృష్ణమయమంట. అందుకనే నల్ల నివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోము వాడొకడు చెల్వలమాన ధనంబు దెచ్చెనో మల్లియలార మీ పొదల మాటునలేడు గదమ్మ చెప్పరే. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే కలియుగంలో ఏమిటి అంటే భగవంతుడి యొక్క రూపాన్ని మనము దర్శించడము, విగ్రహారాధన కూడా నిగ్రహం గురించి. కానీ ఎవరి ద్వారా భగవత్ తత్వాన్ని మనము ఒక లక్ష్యాన్ని చేరవచ్చు అంటే గురువు ద్వారా చేరవచ్చు.
గుకారశ్చ అంధకారత్వాత్ రుకారస్తన్ నిరోధక అని మనకు శాస్త్రవచనం. అంటే గురువు ఎవరు ఇక్కడ? జగద్గురువు రామచంద్రస్వామి వారికి జగద్గురవే నమః అనేటువంటి నామం కలదు. అదే విధానంగా శ్రీకృష్ణ పరమాత్మకు కూడా జగద్గురవే నమః వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని నామం. అంటే ఎవరంటే గురువు? మనం గురువును కూడా చాలా కలియుగంలో జాగ్రత్తగా మనము చూడాలి, దర్శించాలి. గురువుని మనము ఆ గురువు అనుగ్రహం ఉండడం ద్వారా హరుల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అందుకనే భగవంతుడికి కోపం వస్తే మన యందు గురువు ద్వారా మనం అనుగ్రహాన్ని పొంది విజయాన్ని సాధించవచ్చు. కానీ గురువుకే కోపం వస్తే ఎవరు కూడా మనల్ని రక్షించలేరంట. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, కృష్ణం వందే జగద్గురుం. ఇక్కడ మనకు ఒక తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ కృష్ణాష్టమి రోజు మనము ఏ విధమైనటువంటి పూజను ఆచరించాలి అంటే మాన్యుల నుండి అంటే సామాన్యుల వరకే కూడా శ్రీకృష్ణ పరమాత్మ అందరి వాడు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ కూడా కుల మత వర్ణ వర్గ భేదం అంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా స్వధర్మం ఆచరించుని అర్జునుడికి ఉపదేశించాడు. కులధర్మం అని అనలే, క్షత్రియ ధర్మం అనలే. కాబట్టి స్వధర్మాన్ని ఏ విధానంగా ఆచరించాలి, ప్రతి ఒక్కరూ చిన్న పిల్లవాడి దగ్గర నుండి వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈ కృష్ణాష్టమి రోజు ఆచరించేటువంటి విశేషాన్ని మనం స్వతంత్ర ఛానల్ ద్వారా మనము ఈ విశిష్టతను మనము తదుపరి వచ్చేటువంటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీ.